బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు నేతలు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. హరీష్ రావు బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. పబ్లిసిటీ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు లీడర్లు. బీఆర్ఎస్ ను కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. పార్టీలో సీనియర్లుండగా ఒక జూనియర్ ఎమ్మెల్యే దుర్భాషలు చేశాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉన్న పదవి ఏంటని ప్రశ్నించారు. గతంలో కౌశిక్ రెడ్డి మహిళలను రాష్ట్ర గవర్నర్ను అవమానించారన్నారు. తన ఇంటికి వస్తానని తరిమి కొడతానని కౌశిక్ రెడ్డి అంటున్నాడని, ఇదంతా చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి చేతగాని వాళ్ళెవరూ లేరన్నారు అరికపూడి గాంధీ. పార్టీని సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? దుర్భాషలు ఆడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా వయసులో చిన్నవాడినైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో. దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. కౌశిక్ రెడ్డి లాంటి సన్నాసులను పెట్టుకునే ఓడిపోయామన్నారు ఎమ్మెల్యే అరికపూడి. ప్రాంతీయ విభేదాలు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకున్నప్పుడే తాను హైదరాబాద్ వచ్చానన్నారు. కౌశిక్ రెడ్డి 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వస్తే తాను 50 ఏళ్ల క్రితం వచ్చానన్నారు అరికపూడి. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ అనేది నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా. ఇటువంటి సన్నాసులను పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అయి ఉండొచ్చు, నేను 50 ఏళ్ళు అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా లీడర్లు. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు. గతంలోనూ మహిళా గవర్నర్ను కౌశిక్ రెడ్డి కించపరిచారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మ అయిన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు దానం. వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్రవాడు అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము. ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి. బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ మల్లు రవి. వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులపైనే అటాక్ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మల్లు రవి. వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పబ్లిసిటీ, పాపులారిటీ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కూకట్పల్లిలోని అరికపూడి గాంధీ ఇంటికి చేరుకుని మద్దతు తెలిపారు బొంతు రామ్మోహన్. ఈ ప్రభుత్వాన్ని మరి అడ్మినిస్ట్రేషన్ దానికి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఈ మాటలు బంద్ చేసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ యాస భాషతో కేసీఆర్ రాజకీయ పబ్బం గడిపారన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్ దుర్మార్గమైన ఆలోచనల వల్లే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆరోపించారు ఎమ్మెల్యేలు. వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా? హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా? అర్థం కావట్లే. ఎంత దిగజారిపోయిందా ఎమ్మెల్యే అనేది మనకు అర్థమవుతుంది. కన్స్ట్రక్టివ్ వర్క్ కోసం మీరు ఏం చేసినా ప్రభుత్వం మీ సలహాలను స్వీకరిస్తుంది తప్ప మీరు ఈ రకంగా అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఈ హైదరాబాదులో అంతా అతలాకుతలం అయిపోతుంది, శాంతి భద్రతలు లోపించినాయి, ఇక్కడ ఏమీ లేదు అనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి గతంలో కరీంనగర్ జిల్లా జడ్పీ మీటింగ్లో కూడా
ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు దూషించడం, మహిళా గవర్నర్ను దూషించడం నిజంగా హేయమైన చర్య, నీతిమాలిన చర్యగా ఇలా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉదయం షేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.